రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులపై కేసు నమోదైంది. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐతో సహా 4 కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే డిటెక్టివ్ సీఏ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ కాలు అక్కడ జాపిర్రు, ఈ కాలు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిర్రు సార్. పెద్దది పెట్టి మళ్ళీ చేతులెంట కట్టేసి కాలు సాపిపిచ్చి కాలు కట్టేసిర్రు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులపై కేసు నమోదైంది. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐతో సహా 4 కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చోరీ కేసులో షాద్నగర్ కి చెందినటువంటి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కి చెందినటువంటి సునీత అనే మహిళపై సిఐ రామిరెడ్డితో పాటు 4 కానిస్టేబుల్ కూడా ఆమె మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్టుగా కూడా నిర్ధారించినటువంటి ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అవినాష్ మంత్రి వీరందరినీ కూడా సస్పెండ్ చేసి ఏదైతే మొత్తం కూడా ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగించారో లేదా అని నిర్ధారించుకున్న తర్వాత మొత్తం అందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ అయితే పాస్ ఆన్ చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన అనంతరం ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పటికే చూసుకున్నట్టయితే మానవ హక్కుల సంఘం కూడా నిన్న మానవ హక్కుల సంఘం కూడా రియాక్ట్ అవడం కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే ఉందో దళిత మహిళ మీద చోరీ కేసు పురమాయించి ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అక్కడ ఏదైతే ఎవిడెన్సెస్ అవి ఇవి ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఒక చోరీకి సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్కా ఆధారాలు చిన్న క్లూ దొరికినా కూడా తను చోరీ చేసిందా లేదా అన్న కోణంలో ఈజీగా క్యాచ్ చేసేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి రోజుల్లో తన మీద అనవసరంగా కేసు నమోదు చేసి అది మొత్తం కూడా కానిస్టేబుళ్లతో పాటు డిఐ మొత్తం కూడా విచక్షణ రహితంగా తనని దుర్గా ప్రవర్తించి కొట్టడం జరిగింది అన్న కోణంలో ఆ బాధిత మహిళ కూడా హాస్పిటల్లో ఉండి వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఉదంతంలో ఉన్నటువంటి 4 పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఐతో సహా మొత్తం అందరినీ కూడా సస్పెండ్ చేస్తూ అయితే ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కేసు మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది. ఉషా, అంటే సస్పెన్షన్ తో పాటు వీరిపైన ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు ఈ కేసు పైన? ఇటీవల చూసుకున్నట్టయితే కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో కమిషనర్ స్థాయి అధికారుల వరకు వచ్చిన వెంటనే ఆ కేసుకి సంబంధించినటువంటి అధికారుల్ని వెంటనే అది నిజ నిర్ధారణ టీమ్ ని ఒకటి ఏర్పాటు చేసి వెంటనే డిసిపి స్థాయి వ్యక్తిని అక్కడ నమోదు చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి దర్యాప్తులో భాగంగా ఉన్నటువంటి ఇది ఏదైతే ఆఫీసర్స్ థర్డ్ డిగ్రీ ఉపయోగించారో లేదా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడము వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం కమిషనర్ స్థాయి అధికారులు తరచూ మనం చూస్తున్నాం. తాజాగా చూసుకున్నట్టయితే ఈ కేసు ఏదైతే ఉందో దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఓవరాల్ గా ఒక మహిళను మొత్తం కూడా పురుషులైనటువంటి కానిస్టేబుల్ థర్డ్ డిగ్రీ ఉపయోగించండి మహిళా కానిస్టేబుల్ ఇందులో ఉండాలి, కానీ ఇందులో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికి కూడా నిర్ధారణ అయింది. కాబట్టి మిగిలిన అందరూ కూడా పురుషులు. కాబట్టి ఈ కేసులో ఇప్పటికే మానవ హక్కుల సంఘం కూడా రియాక్ట్ అయింది. కాబట్టి సిపి వీరిని సస్పెండ్ చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఇది తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మానవ హక్కుల సంఘం కూడా రియాక్ట్ అయింది. కాబట్టి వెంటనే వీరందరి మీద కూడా చర్యలు తీసుకునే దానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి డిఐ అలాగే 4 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వీరందరి భవిష్యత్తు మీద కూడా ఈ కేసు చాలా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ.